ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అనస్థీసియా పాత్ర కేవలం నొప్పి లేకుండా పేషెంట్ని ఆ నొప్పి నుంచి కాపాడడం మాత్రమేనా, ఇంకేమైనా శారీరకంగా సంసిద్ధం చేస్తుందా సర్జరీకి? ఉదాహరణకి హార్ట్ రేట్ని స్టెబిలైజ్ చేయడం లాంటివి కూడా జరుగుతాయా? అంటే ఇప్పుడు వన్స్ పేషెంట్ ఈజ్ అండర్ జనరల్ అనస్థీసియా, సర్జన్స్ ఫోకస్ ఈజ్ ఓన్లీ టు డూ దట్ సర్జరీ. ఆ పర్టిక్యులర్ ఇప్పుడు హిస్టెక్టమీ అనుకుందాం, సర్జన్ ఫోకస్ అంతా ఆ యూట్రస్ని ఎట్లా తీయాలి, ఎంత బ్లీడింగ్ తగ్గించాలి, ఎంత సేఫ్గా పేషెంట్కి చేయాలి అని. కానీ ఇంతలో ఇక్కడ ఏమవుతుంది, బీపీ చేంజెస్ ఏంటి, హార్ట్ రేట్ చేంజెస్ ఏంటి, ఆక్సిజన్ చేంజెస్ ఏంటి, అది వాళ్ళ దృష్టిలో ఉండదు. అవన్నీ మేము చూసుకోవాలి, దాన్ని సెటరేట్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. రైట్. సో ఇప్పుడు కార్లో పెట్రోల్ పోసి మనం డ్రైవ్ చేసేస్తామంటే కాదు, కొంచెం దూరం వెళ్ళాక పెట్రోల్ లేకపోతే కార్ ఆగిపోతుంది. అలాగే మనకు కూడా కొన్ని థింగ్స్ అవసరం కంటిన్యూస్గా అనస్థీసియా ఇవ్వడానికి. సో ఇవన్నీ మనం చూస్తూ ఉండాలి. రైట్ సార్, చాలా ఇట్ సౌండ్స్ వెరీ కాంప్లెక్స్ యాక్చువల్లీ. అండ్ చిన్న బుజ్జి బేబీస్ విషయంలో సార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్. చిన్నారులకు కూడా 3 రోజులకి 4 రోజులకి ఆపరేషన్ జరిగిందంటాం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈవెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ కేర్ ఆఫ్ న్యూ బార్న్, ఎస్పెషలీ ఇన్ రెయిన్బో హాస్పిటల్. చాలా ఒకప్పుడు మనము ఆలోచించలేనంత టెక్నాలజీ చేంజెస్ వచ్చి ఇప్పుడు 25, 26 వారాలకి పుట్టిన శిశువుల్ని కూడా రెయిన్బో హాస్పిటల్ విత్ ఇట్స్ ఎక్స్పర్టీస్ ఇన్ నియోనేటల్ కేర్ ఈజ్ ఏబుల్ టు మేక్ దెమ్ నార్మల్. రైట్. సో శిశువు ఒక 40 వీక్స్ అమ్మ పొట్టలో ఉండాలి. సో ఎన్ని వీక్స్ ముందు పుడితే కనుక ఆ బ్యాలెన్స్ వీక్స్ ఎన్ఐసియూలో ఉండాలి, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్. కానీ ఎర్లీగా పుట్టిన శిశువులకి ఏవో ఒక కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెర్నియానో, హైడ్రోసీలనో, సమ్ ట్రేకియా సరిగా లేకపోవడం, డయాఫ్రమ్ సరిగా లేకపోవడం. సో ఇవన్నీ ఆపరేషన్ చేస్తే కానీ సెట్ అవ్వవు. సో వాళ్ళకి చేసి తీరాలి. సో వాళ్ళకి అనస్థీసియా ఎట్లా సెట్ అవ్వాలి అన్నది ఒక సబ్ స్పెషాలిటీ ఇన్ అనస్థీసియా కాల్డ్ పీడియాట్రిక్ అనస్థీసియా. అది రెయిన్బోలో మేము బాగా నైపుణ్యత ఉంది. మనకి ఇక్కడ ట్రైనింగ్కి కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి పిల్లలు వస్తారు, ఎండి అనస్థీసియా చేసిన వాళ్ళు పీడియాట్రిక్ అనస్థీసియా నేర్చుకోవడానికి. రైట్. సో బిఫోర్ వి స్టెప్ ఇన్ టు ద థియేటర్ సార్, విత్ యువర్ పర్మిషన్, మామూలుగా ప్రీ చెకప్లో ఏమీ తినుండకూడదు అనస్థీసియా ఇచ్చే ముందు, అంటే సర్జరీకి వెళ్ళే ముందు. ఎంప్టీ స్టమక్ ఫర్ హౌ మెనీ అవర్స్ సార్? సో ఇప్పుడు కరెంట్ గైడ్ లైన్స్ ఆర్ 6 hours ఫర్ సాలిడ్ ఫుడ్. సాలిడ్ అంటే ఎనీథింగ్ అదర్ దెన్ వాటర్ 6 hours. సో బ్రెస్ట్ మిల్క్ మాత్రం 4 hours అండ్ వాటర్ అప్ టు 2 hours బిఫోర్ సర్జరీ. And we give written guidelines to all patients to follow this instruction. Very, very almost flippant and silly question. చాలా మంది డివియేట్ అయ్యి వాళ్ళు గుర్తు లేకో, ఎడ్యుకేషన్ లేకో, దాని తీవ్రత తెలియక వాళ్ళని ఎలా సార్, హౌ డు యూ హ్యాండిల్ దెమ్? సో అలాగే అప్పుడు ఏమవుతుందంటే సర్జరీ టైం పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు స్లాట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బికాజ్ ఇన్ని ఓటీస్ ఉంటాయి, వేరే వాళ్ళు బుక్ చేసి ఉండొచ్చు. సో వీలైతే అకామిడేట్ చేస్తాము. ఆ సర్జన్ మళ్ళీ ఫ్రీ ఉండాలి ఆ టైంకి, లేక ఒక్కోసారి రేపు రమ్మను, ఎల్లుండి రమ్మను. రైట్. కానీ ఎంప్టీ స్టమక్ అంత ఎసెన్షియల్ అన్నమాట, బికాజ్ ఆస్పిరేషన్ అంటే నిజంగా ప్రాణం మీదకి రావచ్చు. ఇట్స్ రిస్క్ టు లైఫ్ కాబట్టి వీ ట్రై టు బీ సేఫ్ అబౌట్ ఇట్.